హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ ఫిషరీ కోర్సుల కోసం మనకి అడ్మిషన్ సంబంధించి థర్డ్ రౌండ్లో మనకి సెకండ్ డే అంటే 14th నాడు జరిగిన కౌన్సిలింగ్ మనకి ఇంకా ఎన్ని సీట్లు అయిపోయినాయి, ఇంకా ఎన్ని సీట్లు మిగిలినాయి అంటే 15th నాడు మనకి రేపు కౌన్సిలింగ్ ఉంది కదా. 15th నాడు కంపేర్ చేసుకోవడానికి అసలు ఎన్ని సీట్లు మిగిలినాయి అని చెప్పేసి వాళ్ళు ఒక పీడియో పెట్టలేనమాట. దానికి సంబంధించి చూద్దాం ఒకసారి. సో మనకి ఒకసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసుకుంటే మనకి థర్డ్ ఫేజ్ యొక్క సో మనకు మండే నాడు వచ్చేసి మనకి 5,000 వరకు కంప్లీట్ అయిపోయింది. మనకు ఈరోజు 8,000 ర్యాంక్ వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి. సో రేపు మనకి చూసుకుంటే రఫ్లీ మనకి 19,000 అండ్ SC 2 గ్రూప్లో వచ్చేసి మనకి SC 1 గ్రూప్లో 24K వరకు పిలిచాను అనమాట. ఒకసారి మీకు ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో స్టార్టింగ్ అసలు ఈరోజు ఎన్ని సీట్లు అయిపోయినాయి, ఇంక రేపటికి ఎన్ని సీట్లు చెప్తా. లాస్ట్కి ఏంటంటే మనకి కొంతమంది డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే దీని అంటే అసలు రేపు మనకి రేపు అసలు ఎవరు వెళ్ళాలని చెప్పేసి నా డౌట్ ఉంది వీళ్ళకి. చూసుకోండి, ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది. దీన్ని లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ మీరు పోయినాక మిమ్మల్ని కాదు మీరు నాన్ ఫార్మర్ కూడా వాళ్ళ పిలిచామని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ ర్యాంకులు ఈరోజు అని చెప్తారు. అట్లా కాకుండా అంటే అసలు లాస్ట్ చూడండి సార్. నేను దీని గురించి లాస్ట్లో చెప్తా. ఫస్ట్ మనకి కౌన్సిల్ షెడ్యూల్ గురించి మాట్లాడదాం మనకి. సో నేనే చెప్పేసిన మనకు ఒక సీట్ ఉండే మనకి వెటర్నరీలకు సంబంధించి. సో ఆ ఒక్క సీట్ కూడా అయిపోతుందని చెప్పేసి మనకి ఏదైనా నో వేకెన్సీ పెట్టేసారు అనమాట ఇక్కడ. సో చూసారు, ఇక్కడ నో వేకెన్సీ బోర్డు పెట్టేసిళ్ళు వెటర్నరీకి సంబంధించి. సో మనకి ఆల్మోస్ట్ థర్డ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ డేనే మ్యాక్సిమస్ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి ఒక సీట్ ఉండేది కూడా నో వేకెన్సీ అయిపోయింది. అఫీషియల్ నేనే అయిపోయింది. ఇక మనకు అగ్రికల్చర్ చూసుకుంటే కదా, మనకు అగ్రికల్చర్ కూడా మ్యాక్సిమం మనకి 64 సీట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా నాకు మెజారిటీగా మనకి ఉన్న సీట్లు ఎక్కడ అంటే మనకి ఆదిలాబాద్లో 20 సీట్స్ మెజారిటీగా ఉన్నాయి. తర్వాత మన ఫేవరెట్ వచ్చేసి రాజేంద్ర కాలేజ్ కదా హైదరాబాద్ది. సో దానికి సంబంధించి మనకు ఓన్లీ 3 సీట్లు మాత్రమే మిగిలినాయి. లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి SC గ్రూప్ 1లో నాన్ ఫార్మర్కి ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ EWSకి మనకి అగ్రికల్చర్ లేబర్ కూడా 2 సీట్లు ఉన్నాయి హైదరాబాద్ కాలేజీలో. నేను చెప్పింది రాజేంద్ర నగర్ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజీలో మనకు వచ్చేసి. సో మనకు యూనివర్సిటీ వచ్చేసి ఓన్లీ 3 సీట్లు మాత్రమే మిగిలినాయి. తర్వాత మన జైత్యాలు వచ్చేసి 9 సీట్స్ మిగిలినాయి. తర్వాత మనకు పారంలో 5 సీట్స్ ఉన్నాయి. తర్వాత వరంగల్లో 5 సీట్స్ ఉన్నాయి. సో మనకి అశ్వరాపేటలో 7 ఉన్నాయి. రాజన్న సిరిసిల్లలో 15 సీట్స్ ఉన్నాయి. ఇక మనకి హైదరాబాద్లో 20 సీట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక మనకి ఓసీ కేటగిరీలో చూసుకుంటే అగ్రికల్చర్ సంబంధించి మొత్తం 0 అయిపోయినాయి. 0 అయిపోయింది. అసలు లేవు అసలు సీట్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. సో ఇక మాట్లాడదాం అగ్రికల్చర్ గురించి. అంతకంటే ముందు మనం ఒకసారి హార్టికల్చర్ కూడా చూద్దాం. నేను రేపు చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. రేపు మనకు మ్యాక్సిమం మెజారిటీ ఈ 64 సీట్స్ అనేవి అయిపోయి ఓన్లీ 4 సీట్స్ మాత్రమే మిగిలే ఛాన్స్ ఉన్నది. మెజారిటీ కేసులు అసలు ఉన్న సీట్లు అనేవి రేపు అయిపోయే ఛాన్స్ హెవీగా ఉన్నది. ఎందుకంటే మనకి చెప్పిన ఇంతకుముందు SC గ్రూప్ 1 సంబంధించి 24K ర్యాంక్ వరకు పిలుస్తున్నారు ఇక్కడ. ఒకసారి చూద్దాం, కౌన్సిల్ షెడ్యూల్ చూద్దాం, లాస్ట్లో చూద్దాం. ఇక రేపు మ్యాక్సిమం మనకి అగ్రికల్చర్ సీట్స్ మ్యాక్సిమం అయిపోతాయి. సో ఇక మనకి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి హార్టికల్చరు. సో మన హార్టికల్చర్ సీట్స్ అనేది ఫిల్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో రేపు కూడా మనకు 81లో మెజారిటీ అంటే ఒక 30 to 40 సీట్స్ వేకెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే హార్టికల్చర్లో కూడా మెజారిటీగా ఫిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక మనకు ఫిషరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఒకటే ఒక కాలేజ్ ఉన్నది, ఇది ఫిషరీది. అది మనకి వనపర్తిలో ఉంటుంది. అది 22 సీట్స్ అనేది ఉన్నది మనకి, 22 సీట్స్. సో ఇక మనకి కంప్యూటర్ సైన్స్లో 35 సీట్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ పోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో మనకి బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ వచ్చేసి 17 సీట్స్ ఉన్నాయన్నమాట. సో మెజారిటీగా మనకి రేపు అగ్రికల్చర్ సీట్స్ మ్యాక్సిమం అయిపోతే హార్టికల్చర్ సగం ఒక 30 సీట్స్ మిగిలే ఛాన్స్ ఉన్నది. సో ఇక అదనమాట అనాలిసిస్. సో ఇంకా రేపు ఎవరు పోవాలని చెప్పేసి ఇచ్చిన డౌట్ ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనకు రేపు ఎవరు పోవాలంటే మనకి 15th వెడ్నెస్డే వచ్చేసి మనకి నీ ర్యాంక్ కనుక 10,000 లోపు ఉంటే, కొంతమంది ఏంటంటే మనకి 5,000 to 8,000, 170 to 4,000 వీళ్ళు కూడా కొంతమంది నిన్న మొన్న కౌన్సిలింగ్ పోలే, వాళ్ళు కూడా రేపు పోవచ్చు. ఒకవేళ మీరు కనుక అటెండ్ కాలేకపోతే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.
ఓకేనా. మీ కౌన్సిలింగ్ అయిపోయింది కదా, మనకి 8,000 నిన్న అయిపోయింది కదా, ఈరోజు పోవచ్చు అనుకుంటే పోవచ్చు, ఏం కదా. రావాలి సార్ ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, అర్థమైంది. కొంచెం కామెంట్ చేశాను అనమాట, నా ర్యాంకు 3,000 అన్నాను, అది ఫస్ట్ డేనే వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేకపోయినా, రేపు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మ్యాక్సిమం. సో అదనమాట. మీ ర్యాంక్ కనుక 8,000 to 10,000 ఉంటే ఖచ్చితంగా రేపు వెళ్ళండి. మీ ఫార్మర్ కూడా ఉన్నా లేకున్నా ఎవరైనా సరే. నెక్స్ట్ మీది కనుక బీసీఏ అయితే మాత్రం మీ ర్యాంక్ 10,000 నుంచి మనకి 14,000 వరకు ఉంటే మాత్రమే, ఇది కూడా మనకు నార్మల్ ఫోర్తో వెళ్ళొద్దు, ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కూడా, రూరల్ కూడా, ఫార్మర్ కూడా మాత్రమే వెళ్ళాలి. నెక్స్ట్ మీ ర్యాంక్ సో అన్నమాట. సో ఇక మీరు కనుక బీసీబీఏ ఉంటే మాత్రం 12,000 వరకు వెళ్ళొచ్చు అనమాట, ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే. ఇక్కడ రూరల్ కోటా కాదు, ఫార్మర్ కోటా కాదు. ఓకేనా. బీసీబీ 10,000 నుంచి 12,498 వరకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే మాత్రమే వెళ్ళాలి. ఇక మీరు కనుక బీసీసీఐ ఉంటే 10,125 నుంచి 24,634 వరకు వెళ్ళొచ్చు అనమాట, బీసీసీఐ అయితే మాత్రం. అది కూడా అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా మాత్రమే, నాన్ ఫార్మర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకి 10,000 నుంచి 12,482 వరకు వెళ్ళొచ్చు, ఇది కూడా ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ మీరు కనుక బీసీఈ అయితే మీరు 10,031 నుంచి 19,953 వరకు వెళ్ళొచ్చు అనమాట, బీసీఈ వాళ్ళు. అది కూడా అగ్రికల్చర్ లేబర్ కోటైనా, రూరల్ కోటైనా, ఫార్మర్ కోటా అయితే మాత్రమే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించి 11,213 నుంచి 24,000 వరకు వెళ్ళొచ్చు అనమాట, ఎస్సీ గ్రూప్ 1. మీరు ఎవరైనా సరే అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండొచ్చు, నాన్ ఫార్మర్ అయినా, ఫార్మర్ అయినా, ఏదైనా సరే వెళ్ళొచ్చు. ఇది చాలా ముఖ్యమైనమాట ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి సంబంధించి. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకైతే ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే, అది కూడా 10,000 నుంచి 11,000 వరకు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ మనకి గ్రూప్ 3 వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 సంబంధించి మనకి 10,003 నుంచి 12,427 వరకు వెళ్ళాలన్నమాట, ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే. ఎస్టీ వాళ్ళకు కూడా ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే, 10,228 నుంచి 10,961 వరకు. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రం 10,024 నుంచి 19,972 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా వాళ్ళకు మాత్రమే. వెన్యూ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆర్డర్ అనమాట. ఓకేనా. సో ఇదనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా మనం ఫీల్ అయ్యాలి కాబట్టి వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. సో అదనమాట విషయం, ఇక అర్థమైంది కదా. సో ఇదనమాట. మీ ఇచ్చిన దానిలో ఉంటే మాత్రమే వెళ్ళాలి. మీరు కనుక ఫార్మర్ కోటా ఉంటే అయితే మాత్రమే, నాన్ ఫార్మర్ అయితే మాత్రమే వెళ్ళాలి. ఓకేనా. మీ కింద చెప్పారు కదా, ఎవరు పడితే వారు వెళ్ళకూడదు, ఫార్మర్ కోటా ఉంటే మాత్రమే, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే మాత్రమే. కొంతమంది వెళ్ళట్లే, అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా ఉండకూడదు అనుకుంటున్నారు. సో దాని గురించి క్లియర్గా తెలియజేస్తుంది. ఒక వీడియో చేశాను అనమాట, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. 1 month బ్యాక్ 2 month బ్యాక్ పెట్టాను నేను, దాని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, లైక్ చేయండి.